Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ ఏమంటే అండి, నేను ఆ రోజు ఏం రోలు తెచ్చుకున్నాను అనేది అయితే మీకు అక్కడికి వెళ్ళాను అంతే, కానీ తెచ్చుకునేది మాత్రం చూపించలేదు కదండి. అందుకోసం దాని గురించి అయితే కొంచెం నాకు తెలిసింది, మా వారు చెప్పింది, మా పెద్దలు చెప్పింది, మా అమ్మమ్మలు నానమ్మలు చెప్పినవి కొన్ని అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరు చెప్పినా మంచి అనేది తీసుకుంటే అది మీకు కూడా మంచిదే కదండి. మనము కొంతమంది చెప్పిన మాటలన్నా మనం వినొచ్చు కదా. అంటే ప్రతిదీ వినాలనే రూల్ ఏం లేదు. మంచి అనేది ఎవరు చెప్పినా వింటే మంచిదేనండి మనకు. అందుకు చెప్తున్నా. నేనైతే ఇంకా ఆ రోజు ఆ రోలుకి వచ్చి వాళ్ళు 1600 చెప్పారండి. నేను కొంచెం గోజాడి కష్టమే అనిపించింది. వాళ్ళు చెప్పినంత నేను ఏ వస్తువైనా అంత తక్కువకి అడగను. కాకపోతే నాకు అలవాటు అయిపోయిందనమాట. బయట షాపింగ్ వెళ్తే కూడా ప్రతి ఒక్కటి నేను అట్లా తగ్గించి అడగడము. కాకపోతే నేను అడుగుతానే ఆ రోలు కొట్టేవాళ్ళు, నేను 2 సార్లు పోయి వచ్చాను కదా అక్కడికి, అడిగి వస్తున్నానని. వాళ్ళు ఎందుకో మరి నేను అడిగిన రేటు టక్కని ఇచ్చేసారండి వాళ్ళు. నాకు ఇచ్చింది ఆ రేట్ వచ్చింది అయితే 1000 రూపాయలకి ఇచ్చారనమాట. రోలు పైన రుబ్బుగుండు 2 సెట్గా ఆ విధంగా ఇచ్చారు. నేను తీసుకునేటప్పుడే ఒక ఆమె అయితే నాకు అదే కావాలని కూడా అడిగింది. కానీ నేనైతే 2 సార్లు వచ్చి పోయాననేసి అతను నాకే ఇచ్చాడనమాట. సరే అయితే ఇంకా నేను రోటినైతే ఇంటికి తీసుకొచ్చాను. మాది 3rd ఫ్లోర్ కదా, అంత పైకి ఎత్తుకొని రావడానికి బండ్లో అయితే తెచ్చేసాము. అంత పైకి ఎత్తుకొని పోవడానికి కాలేదు. మా వారు ఒక్కరే పట్టలేకపోయారండి. ఆ రోలు అంత బరువు ఉంది. సరే ఇద్దరము గోనపట్ట పట్టి దాని మీద పెట్టుకొని మేము ఎత్తుకొని వచ్చామన్నమాట. మిద్దె పైకి 3rd ఫ్లోర్కి తీసుకొని వచ్చి బయట వరండాలోనే పెట్టుకున్నాము. ఇంట్లోకి తీసుకొని పోకూడదంట వెంటనే. సరే అని చెప్పి ఆ రోజు అంటే ఒక విషయం అండి, రోలు కొనేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ కొనుక్కుంటే మంచిదంటండి ఇంటికి అంటున్నారు పెద్దలు. ఆ రోజు సోమవారం తెల్లారి మధ్యాహ్నం అడిగేసి వచ్చాను. సాయంత్రం అయిపోయింది తీసుకొని వచ్చే లోపల, నా పని అంతా చూసుకొని వచ్చే లోపల సోమవారం రోజు తెచ్చుకున్నాను. సరే ఇంకా ఆ రోజే మనం లోపలికి తీసుకునేయాలి కదా అని చెప్పని మనకు ఆ రోల్ని తెస్తాను ఇంట్లోకి తీసుకొని పోకూడదంటండి. ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలంట మనము. ఇంట్లోపలికి తీసుకొని పోవడానికి కూడా ఫస్ట్ పూజ చేసుకోవాలంట. సరే అని చెప్పని నేనేం చేశాను, ఇంకా ఆ రోలినంతా నీట్గా తెల్లగా మట్టిగా ఉన్నిందనమాట. రాయి కదా వాళ్ళు చెక్కుడంతా అట్లే ఉన్నిందనమాట. సరే అయితే నేను ఇంకా అదంతా ఫస్ట్ స్టీల్ పీస్ ఉంటుంది కదా, దాంట్లో వేసి బాగా గోకి రుద్దేశాను అనమాట. నీట్గా తెల్లగా వాళ్ళు కొట్టిన మట్టి అంతా కొంచెం వెళ్ళిపోయింది. బాగా కడిగేసాను. 2-3 బకెట్లు పడుతుందండి నీళ్ళు. బాగా కడగాలి బాగా. రోల్ అయితే తెస్తానే అయితే వాడకూడదు. వారం రోజుల వరకు మనమైతే దాన్ని బాగా నీట్ చేసుకోవాలి. వాళ్ళు కొట్టిన రాయి వస్తూనే ఉంటుంది సన్న దుమ్ములాగా. చాలామంది చూపిస్తున్నారు కానీ వీడియోలలో అలా చేయకండి. అంటే చెయ్యండి పర్వాలేదు, కాకపోతే 4-5 సార్లు రుబ్బి మీరైతే కడుపుకు తినకండి. ఏదో పిండి రుబ్బేసి బయట వేసేయండి అంతేకాని వారం 10 రోజుల తర్వాతనే మీరు రుబ్బుకొని వాడుకోవాలి. రోట్లో మట్టి అయితే వస్తూనే ఉంటుందండి రుబ్బడానికి. అంత ఈజీగా రాదు. చాలామంది చెప్పేస్తూ ఉంటారు, రుబ్బుతానే మరుసటి రోజు 2 సార్లు రుబ్బేస్తే 3వ సారి మనం రుబ్బుకొని వాడుకునేయచ్చు. చట్నీలైనా పచ్చళ్ళైనా ఇడ్లీ పిండి అయినా అని అంటారు. అలా చేయకండి. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నీట్గా ఒక వారం రోజులు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కసారి కడిగేయండి రుబ్బేసి అని అన్నారు. నేను అలా చేయలేదు. ఒక్కసారి రుబ్బితే కూడా వస్తూనే ఉన్నిందనమాట. చెప్తాను అది కూడా మీకు ఒక విషయము. తర్వాత అయితే నేను రోటిని బాగా రుద్ది కడిగేసి ఒక రవ్వ సోపు కూడా వేసి బాగా రుద్దేశానండి. ఫస్ట్ అయితే పీస్ వేసి రుద్ది కడిగేశాను బాగా. మా వాడు కూడా నాకు హెల్ప్ అనమాట. బాగా రుద్ది కడుగుతాను నేను కూడా అని చెప్పి కడుగుతున్నాడు నాతో పాటి. సరే ఆ విధంగా రుద్ది కడిగేసి బాగా 2 బకెట్లు నీళ్ళు పోసి బాగా కడిగేసుకున్నాను. దానికోసం అయితే పసుపు కుంకుమ చందనం బాగా కలుపుకొని చుట్టూ అయితే బొట్లు పెట్టుకున్నానండి. బాగా బొట్లు పెట్టుకొని విభూతితో కూడా బొట్లు అలంకరించుకున్నాను. ఈ విధంగా మనం అసలు రోలు రోకలి నాపరాయి ఇవన్నీ కూడా మనం ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పూజ చేసుకొని ఇంట్లోకి పోవాలండి ఎత్తుకొని. ఎందుకంటారా, లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు మన ఇంటికి వచ్చిన రోజే వచ్చినట్టే ఉంటుందంటండి. వాళ్ళు ఆ రోలు అవి తెచ్చుకుంటే వాళ్ళు వచ్చినట్టే మన ఇంటికి. మనకి ఏ కష్టము ఉండదంటండి. ఆ విధంగా చెప్తున్నారు పెద్దలు.
ప్రతి ఒక్కరింట్లో అనాది నుంచి వస్తూనే ఉంటాయి. కాకపోతే మనకి ఇప్పుడు స్విచ్ చేస్తే అన్నీ తిరిగిపోతున్నాయి కాబట్టి మనకు అంత సులువైపోతుంది. కానీ కొంచెం శ్రమ అనుకుంటే, కొంచెమే అనుకున్నామనుకోండి, మనము టేస్టీగా రుచులుగా మనము రోటిలోనే రుబ్బుకొని తినచ్చండి. ముందు కాలం వాళ్ళకి అసలు ఏ భుజాల నొప్పులు, ఏ మోకాళ్ళ నొప్పులు వచ్చేటివి కాదు. నాకు తెలిసి మా అవ్వ, మా నానమ్మ వాళ్ళకు కూడా కొన్ని మా అవ్వ చనిపోయి కూడా ఒక 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి కూడా అప్పుడు వచ్చినాయండి మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి. అంతకుముందు అయితే బాగా కష్టపడేవాళ్ళు. ఈ రోటిలోనే రుబ్బుకొని తినేవాళ్ళు అనమాట. పచ్చళ్ళు కానీ, పులుసులు కానీ, ఇట్లా ఇడ్లీ పిండిలు కానీ ప్రతి ఒక్కటి అప్పుడు ఎక్కడ ఉన్నాయండి మనకు గ్రైండర్లు కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడే వచ్చేసింది కాబట్టి అన్ని చోట్లకి మనము బకెట్లో బియ్యం వేసుకోవడం, పక్కన పోయి రుబ్బుకోరావడం. అట్లని చెప్పి ఇంట్లో గ్రైండర్ వేసుకుంటే కరెంటు బిల్లు ఓని వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కరెంటు బిల్లు పెరుగుతూ పోతుంది. అట్లా అవుతూ ఉన్నిందనమాట. అందుకు ఇప్పుడు ఆ రోలు వల్ల మనకు ఎంతో లాభం అండి. మనకు చేతులు కూడా జాయింట్లు నొప్పులు ఉండవు. మనం పిండి రుబ్బేటప్పుడు అది కూడా ఒక ఎక్సర్సైజేనండి మనకి. ఆ విధంగా చేసుకోవచ్చు రోలు ఉంటే. అన్ని విధాల మంచిదే రోలు ఉంటే. ఒక విషయం ఈ విధంగా అయితే నేను లోపలికి తెచ్చుకున్నాను అనమాట. మా వారు కరెక్ట్గా అప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చారు. ఆయనే ఇంకా తులసమ్మ దగ్గర దీపం ఎట్లా ఉంది, ఇంట్లో దీపం పెట్టేశారు పిల్లలు. నేను బయట నుంచి వచ్చేటప్పుడు నేను అన్నీ కడిగేశాను. ఆ విధంగా అయితే తీసుకొని వచ్చి గంట హారతి ఇచ్చి ఆయన ఇంట్లోకి అయితే ఆహ్వానించారనమాట. మన లక్ష్మీనారాయణ స్వామిని, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని అనుకోండి. మనం అలాగే అనుకోవాలి. రోలుని, రోకలి బండిని అన్నీ కూడా సరే. ఈ విధంగా అయితే లోపలికి తెచ్చుకున్నాను. ఈ విధంగా అయితే మరుసటి శుక్రవారం రోజండి చూపిస్తున్నాను అనమాట ఇది. ఇంకా మా అమ్మాయి ఇంకా అది మనము తెచ్చుకున్నామంతే, దాన్ని ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. దానివల్ల అయితే కొంచెం పూజ చేసుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే మనము 5 దారాలు, సన్న దారాలు, పసుపు దారాలు 5 పోగులేసి దారం 5 దారాలని మనము బాగా ఒక మూర చేసుకొని 5 అయినా సరే 9 అయినా సరే మనం అలాగ పసుపు రాసేసి పసుపు కొమ్ము కట్టి అట్లా మనము రుబ్బే రోలికంట వేసుకోవాలంట. ఆ విధంగా వేసుకొని అమ్మవారిని పూజ చేసినట్టు, అమ్మవారిని ఇంట్లోనే మనకు అన్నీ ఏ కష్టము లేకుండా మనల్ని చూసుకోవాలా అని, ఏం చేసినా టేస్ట్గా ఉండాలని ఫస్ట్ మనం అన్నపూర్ణేశ్వరికే మనం చేసుకుంటాం కదండి. ఇంట్లోనే నేను అన్నపూర్ణేశ్వరిని వంటింట్లో పెట్టుకుంటా. మనం ఏం చేసినా ముందర పెట్టకపోయినా ఆమె చూస్తూ ఉంటుంది కదా అన్నట్టు దీపం పెట్టుకుంటానండి. ఆ అన్నపూర్ణేశ్వరిని నేనే తెచ్చి రోటి పక్కన పెట్టాను. నైరుతి పక్కన పెట్టుకోవాలండి రోల్ అయితే. చాలామంది ఎక్కడైనా పెట్టుకోవాలని అంటారు. వాస్తు ప్రకారము అది కూడా చూసి పెట్టుకోవాలన్నమాట. నైరుతి పక్కన మా వారు అక్కడ చెప్పారు. ఆ విధంగానే పెట్టుకుంటాను. ఈ మా చిన్నమ్మాయి అనమాట, మా పెద్దమ్మాయి. మీకు ఒక విషయం చెప్పాలి. మా 2 ఆడపిల్లలు లక్ష్మీదేవులేనండి. ఎట్లంటారా, ఒకరు తెల్లవారి పుట్టిన లక్ష్మీదేవి, ఒకరు సాయంత్రం పుట్టిన లక్ష్మీదేవి అనమాట. శుక్రవారం రోజే పుట్టారు. అట్లా అని అదేనండి, ఆ విధంగా పుట్టారు. సరే, ఇంకా వాళ్ళ చేతుల్లోనే మనము పూజ, రిబ్బన్ కటింగ్ కూడా చేపిద్దామన్నట్టు వాళ్ళ చేతుల్లోనే పూజ చేయించాను. ఆ విధంగా అన్నీ నేను చేయించేసాను. ముగ్గేసి శుభ్రంగా నీట్గా చేసి ఇచ్చాను. రోల్ అయితే చక్కగా ముచ్చటగా బాగుందండి. బరువు అయితే సుమారుగా ఉందండి, ఎత్తుకోరాలేకపోయాం మేమైతే. చాలా బాగుంది రోల్ అయితే. దీంతో ఇంకా మీట పచ్చళ్ళు కానీ అన్నీ దీంట్లోనే చేయాలి నువ్వు అని మా వారు అన్నారు. సరే అలాగే చేస్తాలే అని చెప్పాను. ఇంకైతే వాడుకునేటప్పుడు కొంచెం ముందరికి లాక్కొని హాల్లోకి కొంచెం అట్లా రుబ్బుకున్న తర్వాత కడిగేసేసి నీట్గా పెట్టేసుకుందాం వెనక్కి అని చెప్పి ఆ విధంగా అయితే సెట్ చేసుకున్నామండి. ఇంకా మా చిన్నమ్మాయి అయితే దీపం పెడుతుంది. కొంతసేపు అయితే ఆమెను వచ్చిన పద్యాలన్నీ చెప్పుకుంటూ ఉన్నిందనమాట. కాసేపు మనము రుబ్బుకొని, ఒక విషయం చెప్తానండి, మనము రుబ్బుకున్న తర్వాత రోలునంట మనం నీట్గా కడిగేయాలంట. కడిగేసి నీట్గా తుడిచి ఆరబెట్టుకోవాలండి. మనము ఇప్పుడు పచ్చళ్ళు కానీ ప్రతి ఒక్కటి రుబ్బుకొని అరాకొరగా కడిగేసి మనం పెట్టామనుకోండి, ఇంట్లో భార్యాభర్తలకి ఎప్పుడు గొడవలే ఉంటాయంటండి. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రోలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏముంది అటు తుడిచేస్తే పోదాం అనుకుంటే అట్టటివంతా కూడా ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్లే మనకి ఇంట్లో పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. అవి మనకు తెలీదు. అవన్నీ తెలుసుకోవాలండి కొన్ని మనం కూడా. అందుకు చెప్తున్నాను అనమాట. ఈ విధంగా నీట్గా రోలునైతే కడిగి పెట్టుకోవాలంట. ఎప్పుడు డ్రైగా ఉండాలంట రోలు, తడిగా ఉండకూడదు. అంటే మనం వాడుకున్న తర్వాత చెప్పేది నేను. కారం రుబ్బినప్పుడు, ప్రతిదీ రుబ్బినప్పుడు కూడా మనము నీట్గా కడుక్కోవాలంట. లేదంటే రోలు వచ్చి శాపనార్థం పెడుతుందంట.
నన్ను మండించినట్టే నాకు మండినట్టే మీ సంసారం కూడా మండిపోతూ ఉంటుందని తిడుతూ ఉంటుందంట. ఆ విధంగా శాస్త్రం చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. మా వారు కూడా అనేవారు. మా వారు కొన్ని అన్నీ తెలుసండి, కొన్ని అయితే నేను ఆయన దగ్గర నేర్చుకున్నవే కొన్ని. ఈ విధంగా అయితే అంటుందంట. అందుకోసము మనము రోలును కూడా మనం దేవుని నిజంగా చూడలేదు, మనం ఈ రోటిలోనే మనం దేవతలను చూసుకోవాలి. పార్వతీ పరమేశ్వరుని, లక్ష్మీనారాయణని మనం ప్రతి శుక్రవారం, మంగళవారం, సోమవారం నీట్గా కడిగి ఈ విధంగా బొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటే మన ఇంట్లో ఎందుకు ఉండదండి లక్ష్మీదేవి? చెప్పండి మీరు. నిజమే కదా? నేను చెప్పింది ఏదైనా తప్పైతే కామెంట్ చేయండి. మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పినా నేను వింటాను. ఈ విధంగా అయితే చేసిందండి మా అమ్మాయి, చిన్నమ్మాయి పూజ. సరే, ఇంకా ఈ పూజ అయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. అంటే నేను ఇంకా వేసి దాంట్లోకి ఇంకా రుబ్బికొని వంట వాడుకోలేదండి, తినలేదన్నమాట. ఎందుకంటే రుబ్బి మనము ఒకసారి చూసుకోవాలి. ఎండు బియ్యం ఒకసారి అయితే రుబ్బాను, ఒకసారి అయితే ఎండు బియ్యమే వేసానండి. మళ్ళీ ఎర్రగడ్డల పొట్టు ఇట్లాంటివంతా కూడా వేసి, ఎర్రగడ్డలు 2 వేసి రుబ్బాను. తర్వాత ఇసుక వేసి కొంచెం రుబ్బమన్నారు వాళ్ళు, నేను అదైతే వేయలేదులేండి. ఇసుక కూడా వేసి రుబ్బచ్చంట, ఎందుకంటే కొంచెం నునుపుదనం రావడానికి. ఈ విధంగా చెప్పారు. నేనైతే నా ప్రకారమే చేసుకున్నాను. పిండి ఎంతసేపు ఎండు బియ్యమే వేసుకున్నాను, మళ్ళీ బియ్యం వేసి రుబ్బి వేసానండి. వారం తర్వాత అయితే ఇంకా నీట్గా ఒకరోజు ఇడ్లీకి అయితే వేసుకోవాలి. అది కూడా ఒకసారి చూపిస్తాను, రోట్లో రుబ్బిన రోజు. ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మా పెద్దమ్మాయి చేత, లక్ష్మీదేవి, ఆమె పెద్ద లక్ష్మీదేవి కదా, ఇంకా ఆమె దగ్గర అయితే నేను ఒకరోజు మరుసటి రోజు అనమాట బియ్యం నానబెట్టున్నాను ఒక గ్లాసు. ఒకసారి అయితే రుబ్బమ్మ బాగా రుబ్బేసినామంటే, అది ఎండు బియ్యమే, నానబెట్టలేదులేండి. ఫస్ట్ ఎండు బియ్యం ఇచ్చాను మా అమ్మాయి చేత, బాగా రుబ్బుతూ ఉన్నిందనమాట. అట్లా రుబ్బి కొంచెం మట్టిగా వచ్చేసింది, నునుపు వచ్చేసింది. తర్వాత ఏం చేశాను, తర్వాత ఆ రోల్ అమ్మే అతను ఈ వీధిలోనే వెళ్తూ ఉన్నారండి మా ఇంటి ముందరే. సరే, ఇంకా అతను పిలిపించి ఒకసారి అయితే ఇంకొంచెం అట్ట నునుపు చేపించేద్దాము, మన వల్ల కావట్లేదు, వస్తూనే ఉన్నిందనమాట మట్టి అయితే. అందుకు ఒకరోజు రప్పించి ఇంటి ముందర వెళ్తుంటే కరెంటుతో పెట్టి ఆ మిషన్తోనే అలా తీపిచ్చేసాను. పైనే కొంచెం చెక్కిచ్చేసాడు అతను, నీట్గా బాగునిందనమాట. మళ్ళీ అయితే నైస్గా ఉన్నింది. రుబ్బి 2-3 సార్లు అయితే కింద నీళ్ళలో వేసేసానమాట. పక్కన కుడితిలో కూడా వేయలేదండి, అక్కడ కూడా మట్టిపోతుంది కదా, అందుకోసమని. ఈ విధంగా అయితే చేసిన తర్వాత, ఒక రోజు అయితే చేసిన తర్వాత చూపిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.